కౌంటర్ ఎన్కౌంటర్ నడుస్తుంది. మన సమరపేరి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ వస్తాడా కేసీఆర్ వస్తాడా అంటే ఇమీడియట్ గా కేటీఆర్ స్పందించిన నెక్స్ట్ డేనే. అప్పటి వరకు 1 వీక్ నుంచి కూడా కేటీఆర్ సైలెంట్ గా ఉన్నాడు. మీరు గమనిస్తే ఆ మహాన్యూస్ పైన దాడప్పటి నుంచి వచ్చి సవాల్ని స్వీకరిస్తున్నా, గజ్వేల్కి వస్తావా, మీ కొడంగల్ రావాలా, లేకపోతే మా నాన్న సొంతూరు చింతమడుగుకి వస్తావా, మీ కొండారెడ్డిపల్లికి రావాలా, లేకపోతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తావా, చర్చిందాం, నేను రెడీ అని చెప్పి మాట్లాడిన. తాజాగా అంటే 72 గంటలు టైం ఇచ్చిండు. రేపు మంగళవారానికి అయిపోతుంది. టైంలో ముఖ్యమంత్రి ఢిల్లీకి పోవడము, ముఖ్యమంత్రి సవాలు విసిరిండు, ఆయన రావడానికి సిద్ధంగా లేకనే ఢిల్లీ వేయండి అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఏం చెప్తారు దీని మీద? సమబుజ్జి ఉండాలి. సవాలు విసిరాలంటే సమబుజ్జి, శత్రువుని కూడా సమాన స్థాయి ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరుకుంటారు. ముఖ్యమంత్రి గారికి ఓర్పైన యుద్ధం మీద గెలిచిండు. పిసిసి అధ్యక్షుడు ఆయన ముఖ్యమంత్రి మీద యుద్ధం నుంచి గెలిచిండు. ఈయన ఎవరు? శతకోటిలో ఒక చిన్న కోటి, 10 మంది మంత్రులు ఒక మంత్రి కేటీఆర్. అప్పుడు ముఖ్యమంత్రిని ఢీకొని పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పోటాడతాడు. ఈయన లెక్క ఏంది నా ఒక ఎమ్మెల్యే, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంతే. కేటీఆర్ పిలిచి ఎవరు వస్తారా? కేటీఆర్ స్థాయి ఏంది? మళ్ళీ రేవంత్ రెడ్డిది కేసీఆర్ స్థాయి కదని కూడా ఎవరు అన్నారు? బీఆర్ఎస్ వాళ్ళకేం తెలుసు? వాళ్ళు బెక్కుబాలు, వాళ్ళకు దిమాగ్ దొబ్బిన ఇంతగా ముందే. నీకు స్థిరంగా ఉండి మాట్లాడే ఒక 10 నిమిషాలు మాట్లాడమని చెప్పు. అన్ని బేకార్ మాటలు, అన్ని జంగ్లీ మాటలు మాట్లాడుకుంటే కేటీఆర్ గారు. అంటే ఆ మాట ఎట్లా చూస్తారు మీరు? జంగ్లీ మాట్లాడతారు హైదరాబాద్లో. జంగ్లీ అంటారు, జంగ్లీ కా బాత్ అంటారు. నేను ఇప్పుడు కొంతమంది అంటారు తెలుసు, హైదరాబాద్లో చెబుతూ కూర్చొని మనం ఇప్పుడే లండన్ పోయి వచ్చిన అంటారు. ఇప్పుడే దుబాయ్ పోయి వచ్చిన, పొద్దున్న దిగి వచ్చిన, నేను పొద్దున్న టిఫిన్ చేసిన దుబాయ్ పోయి వచ్చిన అంటారు. అట్లనే మాట్లాడేది. అంటే రేవంత్ రెడ్డిని పర్సనల్గా అంటారా, లేకపోతే ఆయన కూర్చుని ఆ మాట అంటారా ముఖ్యమంత్రి? ఎవరు? కేటీఆర్ కానీ హరీష్ రావు. నేనేమంటున్నా, హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డి గారి స్థాయికి సరిపోని చెప్తున్నాను. ఇప్పుడు కాదు, ఇంకా 10 ఏళ్ళ సరిపోరాలు. ఆయన చేసినంత పోరాటం చేయలేరంటారు. వీళ్ళు ఏం చేసి వీళ్ళు మా పుణ్యాన్ని అప్పుడు సిద్ధి నేను కుల్ల మాట చెప్పాలి నరేష్, ఒక మాట రాసుకో ఒక మాట చెప్తున్నా. 2009లో టీడీపీ అభ్యర్థిగా రేవంత్ అన్న గారు ఉండే మన కొడంగల్ నుంచి. అవును, ఈయన కూడా అప్పుడు టీడీపీ అభ్యర్థి. ఈయన టీఆర్ఎస్ అభ్యర్థి, కూటమి అభ్యర్థి ఉండే. అప్పుడు రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఈయన గెలకపోయేది. కేటీఆర్ మన హరీష్ రావు సిద్దిపేటలో, మన కేసీఆర్ మహబూబ్నగర్ పార్లమెంట్లో రేవంత్ రెడ్డి గారి పుణ్యాన గెలిచిండు కేసీఆర్ అంటున్నా. 2009లో ఇది ఎవరు తెలియదు. చెప్పు, అడుగుపో. ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. దమ్ముంటే మాట్లాడమాను. మీ అయ్యేని గెలిపించిండు అప్పుడు కేటీఆర్, మీ అయ్యే కేసీఆర్ని గెలిపించిండు రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యునిగా. అప్పుడు మర్చిపోయినావా? ఏం మాట్లాడుతావు? బీగార్ మాటలు, జంగిలి మాటలు. మీ స్థాయి ఎక్కడిది నాయన? హరీష్ రావు స్థాయి ఎక్కడిది? కేటీఆర్ స్థాయి ఎక్కడిది? రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేది ముఖ్యమంత్రి. అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఢీకొని పీసీ ఢీకొని ముఖ్యమంత్రి అయిన వ్యక్తి యనమల రేవంత్ రెడ్డి గారు. మర్చిపోయారా? నువ్వు పార్టీ వర్కింగ్ ఉంటే మా దగ్గర పార్టీ వర్కింగ్ 4 ఉన్నారు, వాళ్ళు మాట్లాడు. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడి చిల్లర మాట్లాడితే ఫేస్బుక్లో వస్తాం, ట్విట్టర్లో వస్తాం, ఇన్స్టాగ్రామ్లో వస్తాం, రీల్స్లలో వస్తామంటే అది మీ కర్మ, మీ గతి అధోగతే. నేను కుళ్ళే చెప్తున్నాను. తెలంగాణ సమాజంలో బీఆర్ఎస్ పార్టీని ఇష్టపడే కొంతమంది వ్యక్తులు ఉన్నారు కదా, మీకు సూచన చేస్తున్నా. మీకు ఒక మాట చెప్తున్నా, మంచి మాట చెప్తున్నా. మీకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 5-10 సీట్లు కావాలి అసెంబ్లీ ఎన్నికల్లో అనుకుంటే ఈ కేటీఆర్ని హరీష్ రావుని తెలంగాణ రాకుండా చూసుకోండి అంతే. ఈ కేటీఆర్ని హరీష్ రావు తెలంగాణ భవన్ వస్తే మీకు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో గుండు సున్నానే, అసెంబ్లీ ఎన్నికల్లో గుండు సున్నా వస్తుంది బీఆర్ఎస్ పార్టీకి. మొన్న సమరపేరి సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన 100 సీట్లు కొడతాం ఈసారి అంటే దానిపైన కూడా ట్రోల్ అవుతున్నాయి. బొందన అని కేటీఆర్ మాట్లాడి. వీడి బొంద వీడికి తెలుసు కేటీఆర్ గారికి ఏం తెలుసు? అయ్య కోసం అయ్యతోనే వచ్చి ఎమ్మెల్యే అయిను, మంత్రి అయిను. ఎక్కడ నీ ఏంది, నీ స్థితి ఏంది, నీ గతి ఏంది, నీ లెక్క ఏంది, నీ పత్రం ఏంది, నీ వ్యవహారం ఏంది, నీ మాట ఏంది, నీ ముచ్చట ఏంది? ఓ నేను కేర్ చేస్తురా కేటీఆర్ నిన్ను? ఓ నీ వింటురా నీ మాటలు? దమ్ముంటే ఉదయం 6 గంటల లోపని చెప్పు కేటీఆర్ని. ఉదయం తక్కువ 6 గంటలకు లేచి కూర్చొని మాట్లాడమని చెప్పు. దమ్ము లేవాడు 6 గంటలకు లేవాడు. ఏ టైం లేదు సార్ తెలుసా మీకైనా? అసలు ఏ టైం పంటాడు తెలుసా మీకైనా? కేటీఆర్ పోయి ఉందిగా మీరు సార్ మార్నింగ్ వాకింగ్ చేద్దామని చెప్పండి. ఎప్పుడు లేస్తారు మరి? ఆయన పడుకునేది 4 గంటలకు పొద్దున. ఏం చేస్తారు ఆ టైం దాకా? ఏం చేస్తాడు, ఏం కథ? అదే నేను అడుగుతా, ఏం చేస్తాడు, ఏం కథ? ఎమ్మెల్యే ఏం పని ఉంటుంది, ఏం ముచ్చట్లు, ఇక్కడ బాధకాన్ని అంటే సిట్టింగ్లు, ఫిట్టింగ్లు,
బెట్టింగ్లు అన్నీ ఉంటాయి వాళ్ళవి. పొద్దున్న లేవడు ఇంకా. వాళ్ళకి ఏంటంటే రేవంత్ రెడ్డి గారితో పోటీ కొంచెమన్నా ఉండాలి. అర్జునుడు ఎప్పుడు కర్ణుడే సమూజ్జి. యుద్ధం యొక్క వ్యవహార శైలి, యుద్ధానికి సమూజ్జి చాలా అవసరము. కేటీఆర్కి సమూజ్జే కాదు రేవంత్ రెడ్డి గారికి. కేటీఆర్ స్థాయి అయింది, ముచ్చటైంది. నరేష్ నవ్వుతారు చూస్తే. ఎక్కడ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.